ఓయ్ సైలెన్స్. అరే పోరాలు, ఇప్పటిదాకా నేను చెప్పిన పాటలు చదువుకోండి. నేను నా సెల్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటా. అరే గుండుగా, చదువుమంటే ఏం చేస్తున్నారు నువ్వు? కుసా. వాట్సాప్లో మెసేజు, పక్క క్లాస్ నుంచి పార్వతి మేడం. ఏంటిదట ఈమె బాధ? ఈవినింగ్ బేగం బజార్ కోదమా? హట్, నేను బిజీ. ఒరే, ఈడ మేడం సెల్ ఫోన్లో గేమ్ ఆడుతుందన్న భయం లేదురా? నా ముంగట్నే పక్కోడు పల్లీలు గుంజుకుంటున్నావు. ఒరే కుసా. ఏంది మీరు గట్లా చూస్తుండ్రు? ఇక ముంగట బల్లల్ల గిసొంటి ఉండయట. ఓ పంతులమ్మలు మంచిగి నుండ్రి, మీ గురించే ఈ వార్త. పోరగాన్లు మీరు కూడా బాగా యాదికి పెట్టుకోండి. సార్ల మీద కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది మీకు. క్లాస్ కు మేడాలు సార్లు ఈ స్మార్ట్ ఫోన్లు పట్టుకొని వస్తే కుదరదిగా. లెక్కల మేడం ఫేస్బుక్ ల లైకుల లెక్కలు, సామాన్య శాస్త్రం చెప్పేశారు వాట్సాప్ ల అప్డేట్స్, సాంఘిక పాఠం చెప్పేశారు క్యాండీ క్రష్ గేము, హిందీ టీచరు ఇంటికాడ ఏం కూరొండినావు అని అడుగుడు, ఇంగ్లీష్ సారు తెలుగు సినిమాలు చూడొద్దట. ఇట్లా చేస్తే గురువులను చూసి శిష్యరత్నాలు ఊకుంటారా? వీళ్ళు కూడా సెల్ ఫోన్లు పట్టుకొస్తున్నారట. బడి గంట కొట్టింది ఇనబడుతుందో లేదో గాని సెల్లు గంట మోగింది పక్క రూమ్లకు కూడా ఇనబడుతుందని ఈ ఉపాయం చేసిందట సర్కారు. పిల్లలకు ఆట మైదానం ఉన్నట్టు సార్లు హెడ్ మాస్టర్ రూమ్ ల సెల్ ఫోన్ల గేమ్స్ ఆడుకోవచ్చు. అంటే హెడ్ మాస్టర్ సార్ తన ఫోన్ పెట్టి క్లాస్ లా అడుగు పెట్టాలని రూల్ పెడుతుంది. మరి బడికి ఒక్కడే టీచర్ ఉంటే ఎట్లా అని అనుకుంటుండ్రా? ఇంకేమున్నది, పోరగాళ్ళ ముంగట్నే క్యాండీ క్రష్ ఆడుకోవచ్చు.